పిల్లలందరినీ తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, విధులను మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి. తిప్పేనాయక్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని గౌతమి సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు అందవలసిన సేవలు అన్నిటికీ అందించేందుకు సిద్ధంగా ఉందని, ఉద్యోగులు మనస్ఫూర్తిగా పనిచేసి వాటిని ప్రజలకు అందే విధంగా చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ మనస్ఫూర్తిగా పనిచేసినట్లయితే ప్రజలు ఎవరు ఇబ్బంది పడరని ఆయన అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ప్రవీణ్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2024 నెలను పౌష్టికాహార మహోత్సవంగా ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం ప్రారంభం నుండే సరైన పోషణ అనే నినాదంతో పలు కార్యక్రమాలు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాన, పట్టణాల్లో, వార్డుల్లో అలాగే ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహోత్సవం ముఖ్య ఉద్దేశం అన్ని సాంఘిక వర్గాల ప్రజలందరికీ సరైన పోషణ, జీవిత కాలంలోని మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత, తల్లి గర్భం దాల్చిన మొదటి రోజు నుండి బిడ్డకు 2 సంవత్సరాలు నిండే వరకు పోషకాహారం, విద్య, వృద్ధి పర్యవేక్షణ, పరిపూర్ణకరమైన ఆహారం, రక్తహీనత నివారణ, విరేచనాల నివారణ, మెరుగైన పాలన కోసం సాంకేతికత, పర్యావరణ రక్షణ, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించి వారి ప్రవర్తనలో మార్పు తీసుకు 6 నెలల వరకు తల్లిపాలు కాకుండా ఇతర ఏ ఆహార పదార్థాలు అవసరం లేదు. ఈ ఉపకరణాలకి కారణాలు కూడా ఈ ఫీడింగ్ ప్రాక్టీసెస్ కూడా వీళ్ళందరినీ ఈ రోజు పిలవడం జరిగింది. మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన లబ్ధిదారుల కుటుంబాలు ఎక్కడున్నాయి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. అందులో మనం గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నది ఏంటంటే కిచెన్ గార్డెన్స్ గురించి. కిచెన్ గార్డెన్ ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా కిచెన్ గార్డెన్ మనకు ఎండాకాలం ఒక్కసారి మనకు ప్రాబ్లం అవుతుంది తప్ప మిగతా సీజన్ అన్నింటిలో కూడా కొద్ది ప్లేస్లో అయినా సరే కొన్ని అయినా సరే కిచెన్ గార్డెన్ మనం ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు అయితే పంచాయతీ లెవెల్లో అయితే ఊరు మొత్తానికి సరిపడా ఒక ఎకరం వరకు అయినా సరే కూరగాయలు ఆకుకూరలు పండించేటట్టు NRGSతో ట్యాగ్ చేసి మరి అక్కడి కూరగాయలు ఊరు వాళ్ళంతా కొనుక్కొని వాడుకునేటట్టు, లేకపోతే అక్కడ గర్భిణీలకు బాలింతలకు అవి ఇచ్చేటట్టు ప్రాక్టికల్గా మనం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నగరాల్లో కూడా నాకు అక్కడ అసలు ఎక్కడా ప్లేస్ ఉంటుంది మేము అసలు ఈ మొక్కలు పెంచుకోవడానికి అనే వాళ్ళకు కూడా మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి న్యూట్రిటివ్ కిట్స్ కూడా అక్కడ ఇస్తూ మరి టెర్రస్ పైన చిన్న చిన్న గార్డెన్ లాగా ఆకుకూరలు పెంచుకోవడం గురించి కూడా తర్బీదు ఇచ్చారు. వీళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామాల్లో మరి న్యూట్రిటివ్ డైట్ని ఏ విధంగా అలవాటుగా మార్చుకోవాలనే దాని గురించి మనము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మరణాల రేటు మన జీవన యొక్క సగటు రేట్ వచ్చేసి 36 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు అది 64కి వచ్చింది. అంటే మనిషి ఇంతకు మునుపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతకాలం జీవిస్తాడు అనేది చాలా నమ్మకం లేనటువంటి విషయం. అది ప్రభుత్వాలు పనిచేయడం వల్ల, ప్రభుత్వం అన్ని దశల్లోనూ పనిచేయడం వల్లను, అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం వల్లను మనకు జీవన ప్రమాణం అనేది గణనీయంగా పెరిగింది 77 సంవత్సరాల్లో. అదేవిధంగా నాకు తెలిసి 1977 77 వరకు కూడా కొన్ని మరణాలు అంటే ఆహారం లేక మరణించినటువంటి కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా నాకు తెలిసి నేను చదివినటువంటి లేదంటే ఫాలో అయినటువంటివి 77 వరకు కూడా అక్కడక్కడ ఆహారం లేక మరణించే ఆకలి చావులనేటువంటివి ఉండేటివి. కానీ ఈరోజు మన దేశంలో ఎక్కడా కూడా ఆకలి చావులు లేవు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము, ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా ఇందాకనే పీడీ గారు చెప్పినట్టుగా మొక్కుబడిగా చేయకుండా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే మనం ఇంకా చాలా అభివృద్ధిని సాధించవచ్చు.